శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 14 శుక్రవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు ఉందండి. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు ఉంది. చంద్రోదయం ఉదయం 7 గంటల 18 నిమిషాలకు ఉంది. చంద్రాస్తమయం సాయంత్రం 7 గంటల 56 నిమిషాలకు ఉంది. ఈరోజు విద్యా తిథి మకా నక్షత్రం ఉందండి. విద్యా తిథి రాత్రి 8 గంటల 26 నిమిషాల వరకు ఉంది. తదుపరి శ్రావణ శుద్ధ తదియా తిథి వస్తుంది. మకా నక్షత్రం ఉదయం 6 గంటల 58 నిమిషాల వరకు ఉంది. తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. యోగం పరిగా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంది. తదుపరి శివం కరణం బాలువ ఉదయం 9 గంటల 41 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 8 గంటల 31 నిమిషాల వరకు ఉంది. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు ఉంది. అమృత కాలం ఉదయం 6 గంటల 9 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి పునరామృతం రాత్రి 12 గంటల 9 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఇప్పుడు అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి 4 గంటల 24 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం ఉంది. ఇంకా చంద్రదర్శనం ఉంది. ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు తిథివార నక్షత్ర ప్రకారం చూస్తే ఈ రోజు విద్యా తిథి శుక్రవారం కావడంతో, అది కూడా శ్రావణ శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధనకు చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు అమ్మవారికి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు అమ్మవారికి పూజ చేసి నైవేద్యంగా చక్కెర పొంగలి, పరమాన్నం ఏవైనా కూడా నివేదించవచ్చు. లేదు అంటే దానిమ్మ పళ్ళు అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. లలిత సహస్రనామం కానీ కనకదార స్తోత్రం వంటివి పఠిస్తే మంచిది. అమ్మవారికి ఈ రోజు తప్పకుండా కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ అనుకుంటూ పూజ చేసుకోండి. ఈరోజు మీ శక్తి కొలిది లేని వారికి దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించడం వలన అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ముత్తైదువులకి ఈరోజు తాంబూలం దానంగా ఇస్తే మంచిది. అంతేనండి, చూశారు కదా, ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.